హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. ఇది నీ బుర్రకి పుట్టిన బుద్ధేనా? ఎవరన్నా చెప్పారా అని కాంతమ్మ కొడుకునిలా మాట్లాడుతున్నాడంటే నమ్మలేక అడిగింది. అమ్మ, నేనేం పసిపాపాయిని కాదు. నా చుట్టూ ప్రపంచం చూసి ఆ మాత్రం తెలుసుకునే జ్ఞానం ఉంది. ఈ తరం వాళ్ళు కాస్త తొందరగా కళ్ళిప్పి చుట్టూ చూసి నేర్చుకుందామని ప్రయత్నిస్తారు. ఈ చదువులు జ్ఞానం తప్ప బతుకు తెరువుకి ఉపయోగపడే రోజులు పోయాయని, అంతా ఉద్యోగాలకు ఎగబడితే చాలినవన్నీ లేవని, విదేశాలలో మాదిరి వృత్తి విద్యలు నేర్చుకుంటే గానీ ప్రగతి సాధించలేమని తెలుసుకుని ప్రతి వాళ్ళు ఏదో చెయ్యాలన్న ఆరాటం కనిపిస్తుంది. ఇది మంచి సైన్. మీరు ప్రోత్సహించడం పోయి తిడుతున్నారు నన్ను. బేష్ సోదరా బేష్. వసంత హాస్యంగా చప్పట్లు కొట్టింది. నా అభినందనలు అందుకో సోదరా. నీకింత బుర్ర ఉందని ఎప్పుడు తెలుసుకోలేకపోయాం. నీవు నోర్ముయ్యవే, ప్రతిదానికి హాస్యం అంది కాంతమ్మ ఉరిమింది. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు మాని తిన్నగా కాలేజ్కి వెళ్ళి చదువుకో. చదువగానే ప్రసాద్ ఆఫీస్లో ఉద్యోగం వేయిస్తానన్నాడు. నీ చదువయ్యి నీకు ఉద్యోగం వేయించితే నా బాధ్యత తీరుతుంది. అప్పుడు మొబైల్ వ్యాన్ పెడతావో, హోటళ్ళు పెడతావో, పెసరట్లే వేస్తావో నీ ఇష్టం. నా పోషణలో ఉన్నంత కాలం నా మాట మీద నడవాలి. నీ ఇష్టం కుదరదు అని వెంకట్రావు బెదిరిస్తూ అన్నారు. శంకర్ మొహం గంటు పెట్టుకున్నాడు. ఏ పని చేద్దామన్నా ఓ ప్రోత్సాహం లేదు. మా మిగతా ఫ్రెండ్స్ ముగ్గురిళ్లలో రోజుకో పలహారం చేసి ఇస్తున్నారు. ఇంట్లో చేయించి అమ్ముతున్నాము. మీరు చేయరని అడగలేదు. నా కర్మానికి నేనేదో 4 డబ్బులు సంపాదిస్తుంటే సంతోషించాల్సింది పోయి అమ్మ పెట్టదు, అడుక్కు తిననీయదు. నాకు కావలసినవి ఏం కొని ఇస్తున్నారు మీరు? ఓ మంచి బట్టలా, జోళ్ళా, సినిమా, హోటల్లా? ఏ సరదాకి లేదు. ఇప్పుడు నా అంతటా నేను సంపాదించుకుంటుంటే అని ఉక్రోషంగా అన్నాడు శంకర్. ఒరేయ్, నీ డబ్బు రంది బాగుంది, కానీ రేపొద్దున నీకు పిల్ల నెవడిస్తాడురా? చదువు సంధ్యలు లేనివాడిని ఏ ఆడపిల్ల పెళ్ళాడుతుంది? నీ సంగతి అలా ఉంచు. ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అవద్దురా అంటూ కాంతమ్మ నచ్చజెప్పే ధోరణిలో అంది శంకర్తో. పెళ్ళెందుకవదు? మహా చక్కగా అవుతుంది. ఈనాటి ఆడపిల్లలు సంపాదన లేనివాడిని కట్టుకోరు. ఎలా సంపాదించినా డబ్బున్నవాడు కావాలి. పోనీ అంతగా పెళ్ళాడకపోతే పీడపోయింది పెడసరంగా అన్నాడు. వీడికి మతి ఉందో పోయిందో అర్థం కావడం లేదు. గాలిలో మేడలు కట్టడం అంటే ఇదే. వీడేదో దీనిలో వేలు సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. బిజినెస్, అందులో క్యాంటీన్ బిజినెస్ అంటే ఎన్ని మెలకువలో తెలియాలి. ఏదో అల్లాటప్పాగా బజ్జీలమ్మినట్టు అనుకుంటున్నాడు. వ్యానుగీను ఎన్ని కావాలి? నాన్నగారు, మేం అంతా ఆలోచించాం. బ్యాంకులోనూ తీసుకుంటాం. ఓ వంటవాడిని పెట్టుకుంటాం. మా ఫ్రెండ్స్ 2కి డ్రైవింగ్ వచ్చు. పనులు 4 షేర్ చేసుకుంటాం. లాభం షేర్ చేసుకుంటాం. ఒకరి వల్ల అయితే కాదు, కానీ 4 కలిస్తే ఎందుకవదు? ఖర్చులు పోగా మనిషికి కనీసం 1000 మిగులుతుంది. లంచ్ టైంలో ఆఫీసులు, కాలేజీల దగ్గర ఎంత అమ్మకం జరుగుతుందో తెలుసా? శంకర్ తండ్రి మెత్తపడుతున్నాడనుకుని ఉత్సాహంగా చెప్పాడు శంకర్ తండ్రితో. శంకర్ ఇదంతా ఆషామాషిగా చెయ్యడం లేదని, చాలా దూరం ఆలోచించి పకడ్బందీగానే చేసేందుకు నిర్ణయించుకున్నాడని
ఆయనకు అర్థమయ్యింది. బిజినెస్లో ఓ ఏడాది 2 ఏళ్ళు నిలదొక్కుకుంటే తర్వాత మంచి లాభాలు ఉంటాయని ఆయనకు తెలుసు. కానీ ఇలా ఈ వంటలమ్ముకునే బిజినెస్ అంటే ఆయన అంగీకారం కావడం లేదు. ఆయనకు ఇంకేదన్నా అయితే అయిష్టంగానన్నా ఒప్పుకునేవారేమో, నలుగురు ఏమంటారోనన్న భయం ఆయనలో ఉండింది. ఉద్యోగం చేస్తే నా చదువుకి ఏమొస్తుంది? మహా అయితే గుమస్తా, జీతం 500. ఈ కరువు కాలంలో ఏం సరిపోతుంది? శంకరు తండ్రిని మెత్తపరచడానికి అనువైన సమయం ఇదేనని వేడి మీదే 4 దెబ్బలు వేస్తే ఇనుము వంగుతుందని అన్నాడు. వెంకట్రావు గారికి శంకర్ మాటల్లో నిజాలని కాదనే శక్తి పోతుంది. అతని వాదన ముందు ఆయన అభ్యంతరం తేలిపోతుంది. ఏమైనా ఆయన మనసు అవుననలేకపోతుంది. తరతరాలుగా మధ్యతరగతి మనుషులకి ప్రతినిధి ఆయన. రక్తంలో జీర్ణించుకుపోయిన పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే మధ్యతరగతి సంసారి. తన కోసం తను కాక నలుగురి కోసం బతికే మధ్యతరగతి మనిషి. సమాజం కోసం ఏడుపు దాచుకొని మందహాసం మొహాన్ని పులుముకోవలసిన తరగతి వ్యక్తి ఆయనది. ఈ తరం వ్యక్తి శంకరులా కావాలన్నది చేయగలిగే మనస్థైర్యం ఆయనకి లేదంటే అది ఆయన తప్పు కాదు. మార్పుని అంగీకరించే గుండె బలం ఆయనది. ఆయనకే కాదు, వెంకట్రావు గారి లాంటి మధ్యతరగతి మానవులకి ఉండదు. ఆయన అలసిపోయినట్లు తల పట్టుకున్నారు. వెళ్ళు, నన్ను ఆలోచించుకొని వెళ్ళు. ఒకరోజు మనశ్శాంతిగా ఉండనీయకు నన్ను. ఏదో దిక్కుమాలిన గొడవలు ప్రశాంతంగా వంటికి నిండుగా ఒక్కరోజు పడుకునే అదృష్టం నాకు లేదు. వెళ్ళు, నా బుర్ర వేడెక్కిపోయింది. నేనేం చెప్పలేను ఇప్పుడు. ఆయన అవసరాన్ని మించిన కోపం చూపుతూ కసిరాడు శంకర్పై. అప్పటికి గండం గడిచినట్టు శంకర్ లోపలికి జారుకున్నాడు. ఇక మాలతి, వసంత లోపలికి వెళ్ళారు. భర్తని పలకరించే ధైర్యం లేక కాంతమ్మ అలాగే కూర్చుంది. ఇక అలా ఉండగా వసంతకి మధ్య ఆఫీస్లో ఎందుకో చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఆశించింది ఏదో జరుగుతుందని ఎదురు చూసింది. కానీ అలా జరగకుండా డల్గా రోజులు ఒక్కొక్కటి గడిచిపోతుంటే ఏదో నిరుత్సాహంగా ఉంది. ఆఫీస్లో అందరిలా తను వస్తుంది వెడుతుంది అంతే. ఏ ప్రత్యేకత, థ్రిల్లు ఏమీ లేకుండా పోయింది ఉద్యోగంలో. రతన్ లాల్ తన పట్ల ఏమాత్రం కుతూహలం కనపరచడం లేదు. అలా అని చెడ్డగా అధికారం చెలాయించరు. మర్యాదగా పలకరిస్తాడు. కావాల్సిన పని చేయించుకుంటాడు. ఏ రోజన్నా అదోలా ఉంటే యోగక్షేమాలు అడుగుతాడు అంతే. అంతకు మించి చొరవ చూపించడు. ఆఫీస్లో ఇద్దరి మధ్య అడ్డు గ్లాస్ పార్టీషన్ మాత్రమే. వసంత ఎన్నోసార్లు అతన్ని చాటుగా పరిశీలించింది. అతను తన వంక చూస్తుంటాడేమోనని. కావలిస్తే సూటిగా చూస్తాడు, మాట్లాడతాడు తప్ప దొంగ చూపులు చూడడు. వసంతకి పెద్ద అవమానం అనిపించింది. వయసులో ఉన్న ఆడపిల్ల స్మార్ట్గా తయారై వస్తే మగాడు గుర్తించకపోతే అంతకంటే ఇంకేం అవమానం కావాలి అని ఉడుక్కుంది. అతని దృష్టి మారాల్చిన ఎన్నోసార్లు తెలిసిన విషయాలైనా తెలియనట్టు కల్పించుకొని అడిగేది. తన సీట్లోంచి లేచి 4-5 సార్లు దేనికో దానికి అతని టేబుల్ దగ్గరికి వచ్చేది. రతన్ లాల్ బర్త్డే నాడు తనకేం ప్రత్యేకత ఇవ్వలేదని ఆ రోజు నుంచి పట్టుదలగా అతన్ని ఆకర్షించాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.